హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రావ్య రెడ్డి ఒఫీషియల్. చూడండి, ఈరోజైతే నేను సబ్బాక్షి ఆకుకూరనైతే ఫ్రై చేసి పల్యం చేస్తున్నాను అనమాట. ఈ ఆకుకూరతో పల్యం చేస్తే చాలా అంటే చాలా బాగుంటుందండి. చూడండి, నేను ముందుగా అయితే ఆయిల్ వేసేసి అందులోకి ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసేసాను అనమాట. ఇవి బాగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అయితే నేను ఆ ఆకుకూరని పెసలతో ఉడికించానమాట. ఆ ఆకుకూరను ఉడికించి పెట్టేశాను. ఇది గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత నేను ఆకుకూరని ఇందులో వేసేసి దానిపైన శనగిత్తనాల పౌడర్ కూడా వేస్తానన్నమాట. నేను ఆల్మోస్ట్ ప్రతి దానిలోకి శనగిత్తనాల పౌడర్ అయితే చూడండి వేసి ఇలా మిక్స్ చేసి పెట్టేశాను అనమాట ఆల్రెడీ. సో చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకోటి ఏమంటే శనగిత్తనాలు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది, ఆకుకూర కూడా చాలా మంచిదండి. ప్రతిరోజు మనం ఆకుకూర మన డైట్లో చేర్చుకోవడం వల్ల వెయిట్ లాస్ కూడా అవుతామన్నమాట. ఇంకా శనగిత్తనాల పౌడరు మేమైతే రెగ్యులర్గా వాడతామండి. శనగిత్తనాలు కూడా ఆరోగ్యానికి చాలా మంచివి. సో షుగర్ పేషెంట్లు కూడా శనగిత్తనాలు చాలా మంచివని చెప్తారు. అందుకోసం అయితే మా ఇంట్లో ఎవరు షుగర్ పేషెంట్లు లేకపోయినా నేనైతే ఎప్పుడూ ఇది చేస్తానన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి,